వేయి స్తంభాల ఆలయంలో కార్తీక పౌర్ణమి కాంతులకు సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి రవికాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. రవికాంత్, కుమార్ శివకేశవులకు అతి ప్రీతిపాత్రమైనటువంటి మాసం కార్తీక మాసం. కార్తీక మాసంలో వచ్చేటువంటి పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంటుంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని శివకేశవ ఆలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతం మనం అయితే వేయి స్తంభాల రుద్రేశ్వర ఆలయంలో ప్రస్తుతం మనం ఉన్నాము. మనతో పాటు ఆలయ అర్చకులు ఉన్నారు. కార్తీక పౌర్ణమి యొక్క విశిష్టత ఏంటో తెలుసుకున్నాం. కార్తీక పౌర్ణమి యొక్క విశిష్టత ఏంటి, వాళ్ళ ఉదయం నుంచి ఎట్లాంటి పూజా కార్యక్రమాలు జరుగుతాయి కదా? ముందుగా టీ న్యూస్ చూస్తున్న ప్రతి ఒక్క ప్రజానీకానికి కూడా కార్తీక మాసము పౌర్ణమి యొక్క శుభాకాంక్షలు, శుభాశిష్యులు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయాలకు మళ్ళీ పునర్వైభవం వచ్చింది అనే దానికి ఇది ఒక సంకేతము. ఎందుకంటే దేవాలయము అంటే ఆధ్యాత్మిక కేంద్రం. దానికి అనుకూలంగానే పరమ పవిత్రమైనటువంటి 12 మాసాలలో కార్తీక మాసం అనేది చాలా విశేషదాయకం. ఈ మాసాలలో ఏమిటంటే శివ ప్రీతికరం, విష్ణు ప్రీతికరం రెండు కలిసి ఉంటాయి. కార్తీక పౌర్ణమి వరకు కూడా శివ ప్రీతికరము, పౌర్ణమి నుంచి అమావాస్య వరకు విష్ణు ప్రీతికరంగా పిలుస్తారు. అందుకనే దీన్ని కార్తీక దామోదరుడు అని పిలుస్తారు. అలాగే మనకు ఈ మాసంలో చూసుకున్నట్టుగా అయితే 4 సోమవారాలు, ఈరోజు పౌర్ణమి, మాస శివరాత్రి, సంకటహర చతుర్థి, ఇటువంటి ఎన్నో పర్వదినాలు వస్తాయి. అలాగే నిత్యము కార్తీక పురాణం కూడా ఉంటుంది. దానికి అనుకూలంగా చారిత్రాత్మక వేయి స్తంభాల దేవాలయంలో నాటి కాకతీయుల నుంచి నేటి వరకు కూడా మహాశివరాత్రి తర్వాత అత్యంత పెద్ద పండుగ చేసేది కార్తీక పౌర్ణమి. ఎందుకంటే దీన్ని చిన్న శివరాత్రిగా కూడా పిలుస్తారు. అందుకనే పొద్దున ప్రాతకాలంలో గణపతి పూజ, అలాగే స్వామివారికి అఘోర పాశుపతంతో రుద్రాభిషేకము, తదనంతరము సామూహికంగా పొద్దున 6 గంటల నుంచి మొదలు పెట్టుకొని ఇప్పటి వరకు కూడా 350 మంది పుణ్య దంపతులకు సామూహికంగా అభిషేకము, అలాగే వేల సంఖ్యలో ధర్మదర్శనాలు కూడా జరగడం జరిగింది. అయితే ఈరోజు సాయంకాలంలో 6 గంటలకు లక్ష దీపోత్సవం కూడా ఉంటుంది. అయితే కార్తీక పౌర్ణమి రోజు మనం చేయాల్సినటువంటి 3 పనులుంటాయి. మొట్టమొదటిగా ఏంటంటే బ్రాహ్మీ ముహూర్తాన లేవడం, ఉసిరిక కాయతోని నీళ్ళలో వేసుకొని స్నానం చేయించడం. దాని తర్వాత కార్తీక దామోదరుని పేరు చెప్పేసి మనం ఉన్నటువంటి దేవుళ్ళందరినీ పూజ చేసుకొని ఆ కార్తీక వృక్షమైనటువంటి మనకు ఉసిరిక చెట్టుని వృక్షంగా ఇంట్లో పెట్టుకొని 365 వత్తులు పెట్టడం. 365 వత్తులు ఎందుకు పెడతాము అంటే ఈ సంవత్సరం అంతా మనం ఏం పెట్టకుండా ఒక్కరోజు పెట్టుకున్నటువంటి దీపం ఉన్నా కానీ ఈ రోజు పెడితే ఆ దోషం అనేది తొలగిపోతుంది అన్నట్టు. అలాగే ఖచ్చితంగా ఈరోజు శివారాధన అనేది చేయాలి. సాక్షాన్ మూల ప్రమాణాయ విష్ణోరమిత తేజసే ఆధ్యాయ సర్వవేదానాం యజుర్వేదాయ నమో నమః. ఆ యజుర్వేదంలో వచ్చినటువంటి వేద మంత్రాలతో ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రంతో ఆ రుద్రుణ్ణి అర్చిస్తే రోదయంతీది రుద్రాహ, మన దారిద్ర్య బాధలన్నీ పోతాయి. దానికి అనుకూలంగానే ఇక్కడ రుద్రదేవుడు మహారాజు కట్టించే కాబట్టి స్వామివారిని ఇక్కడ రుద్రేశ్వరుడుగా పిలుస్తారు. అలాగే రుద్రమదేవి కూడా పూజ చేసింది కాబట్టి మహిళలు వీళ్ళందరూ కూడా ఎక్కువ అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. ఈ ఉత్సవాలను 4 రోజుల పాటు కూడా కొనసాగుతాయి. సోమవారాలు కానీ ఇవన్నీ కూడా అత్యధిక వన భోజనాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. అయితే ముందుగా ఏమిటంటే శివకేశవుల బెదలు లేకుండా పూజ చేయడం అనేది చాలా ముఖ్యం. శివాలయాల్లో ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా జ్వాలాతోరణం నిర్వహిస్తారు. జ్వాలాతోరణం నిర్వహిస్తే చూసినటువంటి వాళ్లకు నరదోషం కూడా తప్పుతుంది అంటారు. దీని గురించి ఏం చెప్తారు? వేయి స్తంభాల ఆలయంలో అట్లాంటి పూజా కార్యక్రమాలు ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఇది చారిత్రాత్మకమైనటువంటి దేవాలయం. ఈ శిల్ప సంపదను మనం కాపాడుకోవాలి. కాబట్టి 1000 సంవత్సరాల నుంచే అందరు కాపాడుకొని వస్తే ఈరోజు మనం చూస్తున్నాం. కాబట్టి జ్వాలాతోరణం అనేది మన దేవాలయంలో పూర్వం నుంచి కూడా లేనటువంటి ఆచారం. ఇక్కడ కేవలం లక్ష దీపోత్సవం చేస్తారు. జ్వాలాతోరణం ద్వారా నరదిష్టి కంటే ముందుగా ఏంటంటే దేవుని యొక్క విగ్రహాలను శుద్ధి చేయడం అని పిలుస్తారు. కాబట్టి విగ్రహాలు పోతాయి కాబట్టి మనం కూడా దాని కింద నుంచి వెళ్తే మన దోషాలు పోతాయి అనేది దానికి ఉద్దేశం. కాబట్టి మన దగ్గర లక్ష దీపోత్సవం, అక్షర లక్ష్యంగా లక్ష దీపోత్సవం చేస్తాం.
ఇది మొత్తంగా చూస్తే వేయి స్తంభాల ఆలయంతో పాటు ఇటు రామలింగేశ్వర ఆలయము, అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని చారిత్రక ఆలయాలు, శివకేశవ ఆలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి అయితే మనం ఉదయం నుంచి చూస్తూ ఉన్నాము. తెల్లవారుజాము నుంచే మహాన్యాస రుద్రాభిషేకంతో సహా అనేక అభిషేకాలు చేస్తూ ఉన్న పరిస్థితి. సాయంత్రం కూడా వేయి స్తంభాల ఆలయానికి సంబంధించి 1,00,000 దీపార్చన కూడా చేస్తామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అర్చకులు చెప్తా ఉన్నారు. స్టూడియో. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలన్నీ దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలన్నీ దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. దీనిపై మరింత సమాచారం ప్రతినిధి వేణు అందిస్తారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి దేవాలయాన్ని ముఖ్యంగా చూసుకుంటే శైవ క్షేత్రాలని కూడా శివనామ స్మరణలతో మారుమోగుతున్నాయి. ముఖ్యంగా ఇటు కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం చూసుకుంటే త్రివేణి సంగమైనటువంటి గోదావరిలో ఇటు స్నానాలు ఆచరించి పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడ రాజన్న ఆలయంలో కూడా ఈరోజు పెద్ద ఎత్తున భక్తులు వచ్చినటువంటి పరిస్థితి చూడొచ్చు. మనం కరీంనగర్ సంబంధించి చూసుకుంటే కూడా ఈరోజు శివాలయంలో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి ఇటు దీపాలు ముట్టిస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు శివాలయాన్ని కూడా శైవ క్షేత్రాలను కూడా శివనామ స్మరణతో మారుమవుతున్నాయి. ఓవైపు ఇటు ధర్మపురి కావచ్చు, ఇటు కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం కావచ్చు, వేములవాడ రాజన్న ఆలయం కావచ్చు, మొత్తం మీద అయితే ఎక్కడ చూసినా కానీ భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. చూడొచ్చు మన విజువల్ ద్వారా. అంటే తమ ఇష్టమైనటువంటి శివుడికి పూజ చేయడమే కాదు, ఈరోజు 365 ఒత్తులను వెలిగించి తమ పూజలు నిర్వహిస్తుంటారు. మొత్తం మీద ఇటు వేములవాడ రాజన్న ఆలయంతో అయితే తో పాటుగా ఇటు కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం కావచ్చు, ఇటు కరీంనగర్ ఉమ్మడి జిల్లా శైవ క్షేత్రాన్ని కూడా శివనామ స్మరణలతో మాగిమోగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ప్రస్తుతం మనకు కొంతమంది మహిళా భక్తులు పూజలు చేస్తున్నారు, వారితో మాట్లాడిద్దాం. అమ్మ చెప్పండి, ఈరోజు ఉన్న ప్రత్యేకత ఏంటి? కార్తీక పౌర్ణమికి సంబంధించి. పౌర్ణమి శివునికి ఎంతో ప్రీతికరమైనది రోజు. ఇవాళ కార్తీక పౌర్ణమి పొద్దున్న లేచి తలంటు స్నానాలు చేసి గుడికి వచ్చి దీపాలు ముట్టించుకుంటాము. 365 దీపాలు ముట్టించుకుంటాము, వత్తులు ముట్టించుకుంటాము. కార్తీక పౌర్ణమి రోజు శివునికి ఎంతో ప్రియమైనది రోజు. ఈ కార్తీక మాసం మొత్తం వత్తులు ముట్టించుకుంటారు. గుళ్ళలోకి వచ్చి వత్తులు ముట్టించుకుంటారు. ఇంట్లో అయినా గుడిలో అయినా కూడా వత్తులు ముట్టించుకుంటారు. ప్రత్యేకత ఇది, మహిళలకు చాలా ప్రత్యేకత. ఏ దేవాలయాలు చూసినా కూడా భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దీపాలు ముట్టించడమే కాదు, ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు ఏ శివాలయాలు కూడా శైవక్షేత్రాలన్నీ కూడా శివనామ స్మరణతో మారుమవుతాయి. ప్రస్తుతం అయితే మనకు కొంతమంది భక్తులు వారితో మాట్లాడిద్దాం. అమ్మ, ఈ రోజు కార్తీక పౌర్ణమి, దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటమ్మా అసలు? మహాదేవ నమస్కారం. ఈ రోజు సంవత్సరంలో దాదాపుగా 4 మాసాలలో వైశాఖ మాసం, మార్గశిర మాసం, తర్వాత కార్తీక మాసం, ఈ 3-4 మాసాలు విశిష్టత. దాంట్లో కార్తీక మాసంలో అగ్నికి సంబంధించి, శివునికి సంబంధించి, సుబ్రహ్మణ్య స్వామికి, అమ్మవారికి అందరికి సంబంధించిన కాబట్టి కార్తీక పౌర్ణమి రోజు శివుడు మహేశ్వరుడు ఆయన రాక్షసుని త్రిపురాసురుని సంహరించిండు కాబట్టి ఈ రోజు విశిష్టత, సుబ్రహ్మణ్య స్వామి విశిష్టత ఉంది. ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి, మేము దాదాపుగా నా వివాహమైన 40-50 సంవత్సరాలు అవుతుంది. గుళ్ళో ఎప్పుడూ రద్దీ రష్ మంచిగా మళ్ళా స్వయంభూలింగం తీరుంటది. ఈ రోజు త్రిపురాసురుని సంహారం చేస్తారు కాబట్టి అగ్నితో సంబంధించింది కాబట్టి ఈ రోజు కార్తీక మాసంలో ప్రత్యేక దీపదానం గాని, ఫలదానం, అన్ని ఏ దానం చేసినా 1 కోటి రెట్ల ఫలితం వస్తుంది. ఏది చేసినా, గంగా స్నానం చేసినా, ఫలదానం చేసినా, దీపదానం ముఖ్యంగా 365 వత్తులు ఒకరోజు మనం ముట్టించుకోకపోయినా గాని సంవత్సరానికి ఈ ఒక్కరోజు 365 వత్తులు ముట్టించుకుంటే సంవత్సరం మొత్తం చేసిన ఫలితం వస్తుంది. అదే విధంగా ఫలదానం, దక్షిణదానం, వస్త్రదానం, అన్నదానం, ఏ దానాలు చేసినా గానీ 1 కోటి రెట్ల ఫలితం వస్తుంది. అది గురువు గారి ప్రవచనాలు.
ఎక్కడ చూసినా కానీ మనకు భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి శైవ క్షేత్రాలు కనిపిస్తున్నాయి. కార్తీక పౌర్ణమి నేపథ్యంలో చూడొచ్చు మన విజువల్ ద్వారా కూడా అభిషేకాలు చేసేవారు అభిషేకాలు చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు దీపాలు వెలిగిస్తూ కూడా తమ ప్రియతమ శివుని కొలవడమే కాదు, ముఖ్యంగా ఈరోజు పెద్ద ఎత్తున ఏ శివాలయం చూసినా కానీ ఈరోజు ఉదయం తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి దీపాలు ముట్టించడమే కాదు, వత్తులు ముట్టించడమే కాదు, ముఖ్యంగా చూసుకుంటే చూడొచ్చు మన విజువల్ ద్వారా పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి అభిషేకాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఒకటైతే, మరోవైపు కరీంనగర్కు ఉమ్మడి జిల్లాలో ఒక ప్రత్యేకత ఉందనే చెప్పాలి. ఎందుకంటే శైవ క్షేత్రాలకు నిలయం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అని చెప్పాలి. ముఖ్యంగా ఇటు గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి శైవ క్షేత్రాలు చూసుకుంటే ఇటు కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం ఒకటైతే, ఇంకోవైపు ఇటు ధర్మపురి క్షేత్రం అని చెప్పొచ్చు. ధర్మపురి క్షేత్రమే కాకుండా మరోవైపు చూసుకుంటే ఇటు వేములవాడ రాజన్న ఆలయం, దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడ రాజన్న ఆలయంలో కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా తరలివచ్చి పూజలు చేస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఈరోజు ఉదయం 5 గంటల నుంచే పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. అంటే ముఖ్యంగా శైవ క్షేత్రాలకు నిలయంగా ఉన్నటువంటి కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఏ శైవ క్షేత్రం చూసినా కూడా భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా త్రివేణి సంగమైనటువంటి కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం విషయానికి వస్తే కాశీనాం మరణే ముక్తి, కాళేశ్వరం దర్శనాం ముక్తి అనే ఒక సూక్తి ఉన్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కాశీలో మరణిస్తే వచ్చే ముక్తి కాళేశ్వరం దర్శిస్తే చాలని చెప్పినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రత్యక్షంగా విజువల్ ద్వారా చూడొచ్చు. భక్తులు పెద్ద ఎత్తున అంటే పూజలు అలంకరించడం కాదు, ఒత్తులు ముట్టిస్తూ ఈరోజు పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది.